పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఊగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమేమో వరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఎడమేమో వరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఏ వైపు దూకాలో ఎల్లా జిల్లా ఊగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా బల 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 బిచ్చప్పే బల 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 బిచ్చప్పే బల 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 బిచ్చప్పే బల 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 బిచ్చప్పే బల 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 అన్నా క్యా రే మిలా క్యా? లేదన్నా, వెతకాల్సిన ఇంకా 4 ఊర్లు ఉన్నాయి. ఇన్ని రోజులు ఏం పీకుతున్నారా అక్కడ? భజన చేస్తున్నారా బేవకం? ఆ అశోక్ దేవా గాడు రామకృష్ణ గాడు వాళ్ళిద్దరూ నాకు కావాలి. అలాగే అన్న. స్వామి ఇప్పుడు ఏ ఊరికండి? గాంధీపురం.
పంతులు గారు నా జాతకం ఎప్పుడు మారుతుందో చూడండి. నువ్వేం కంగారు పడకరా, జాతకం మార్చే గ్రహాలు దగ్గరలోనే ఉన్నాయి. పంతులు గారు గ్రహాలు దగ్గరలో ఉన్నాయనగానే స్వాములు వచ్చారేంటి? నమస్కారం స్వామి. ఏం కావాలండి? ఈ ఊర్లో రామకృష్ణ అనే వ్యక్తి. ఓ రామకృష్ణ కోసం వచ్చారా? నేను చూపిస్తాను, పదండి పదండి స్వామి. పంతులు గారు ప్రోగ్రామ్ చెప్పావా? నువ్వు ఎలా డిప్పం. అవును, మీరు రామకృష్ణ కోసం వచ్చానన్నారు కదా స్వామి. ఇంతకీ రామకృష్ణతో మీకు పని ఏంటండి? ఈ ఊర్లో ఉన్న రామకృష్ణకి మా గురువు గారు 10 లక్షలు ఇచ్చిరమ్మన్నారు. 10 లక్షలా? దేనికండి? ఆ ప్రశ్న మీరు నన్ను అడిగిన విధంగా నేను ఆయన అడగలేనుగా. మా కన్నబాబుని రామకృష్ణ అని చెప్పి ఆ 10 లక్షలు నొక్కేస్తే పోలా? అయినా ఆడికి గుడికి రాడండి, చెరుకు తోటలో ఉంటాడు. మరి చూపిస్తా, నాకేమిస్తారు? మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మేము ఇస్తాంగా. అలాగే స్వామి, పదండి పదండి. మీ ఊళ్ళో ఎంతమంది రామకృష్ణులు ఉన్నారు? ఈడు ఒక్కడేనండి. ఆడెప్పుడు ఇదిగో ఈ షెడ్లో ఉంటాడండి. వేరే బుకింగ్ అయినా పెట్టామంటే? లేదండి బాబు, మళ్ళీ లింక్ బయటపడతారు. నేను తెలుస్తానే మళ్ళీ లింక్ బయటపడడానికి. ఎలా మేనేజ్ చేస్తాను చూడు. రామకృష్ణ రామకృష్ణ దీని ఖాతాలో ఆడ పేరు కూడా ఉందా? ఈ వ్యవహారం అంతా ఆడమతో వేస్తే పోలా? అవును నేనే రా రామకృష్ణ. అయితే ఏం బిక్తారా? అయితే ఏంటి ఏం బిక్తారా? అరే కొట్టనా బాబు. అమ్మని అమ్మ, డబ్బులు ఇస్తాను చెప్పి కుమ్మేస్తున్నారేంటి? సోములా అయ్యి బాబు వదిలేండి బాబు, ఏదో కకృతి పడి తప్పు చేశాను బాబు, వదిలేండి. మనకు కావాల్సిన రామకృష్ణ ఈ ఊర్లో కూడా లేడు. పదండి. బామ్మర్దే నేనే. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది నేనే బామ్మర్దే. రామకృష్ణ చూపిస్తే 10 లక్షలు ఇస్తా ఉన్నా. ఆ రామకృష్ణ నువ్వేనని కమిట్ అయిపోయా. 10 లక్షలే? మరి డబ్బులు లేకుండా అలా కుమ్మేసి వెళ్ళిపోయాను బావా. నాకు అదే డౌట్ గా ఉంది బామ్మర్దే. నా 6 సెన్స్ కి ఏదో సిగ్నల్ కొడుతుంది. వీళ్ళకి ఆ రామకృష్ణకి మధ్య ఏదో కిరికిరి ఉంది. శ్రీ చక్రపాణి గారి ప్రథమ పుత్రుడు చిరంజీవి ఆనంద్కు శ్రీ అశోక్ గారి చెల్లెలు శిరీషను ఇచ్చి వివాహము జరిపించటకు నిశ్చయతాంబూలములు. అక్కడ ఏంట్రా వెతుకుతున్నావు? దీని గురించేనా? ఊరిని దీని కోసలేదా? తొందరగా పెళ్లి చేసేసుకోరా, వెంటనే పిల్లలు కనేద్దాం. అమ్మా మా చా పిలు పిలు. ఇవాళ ఎవరొచ్చినా నిన్ను వదలనుగా. మీ బాబు వచ్చిన వదలవా? అమ్మో నాన్న. హలో మామయ్య. తరతరాలుగా మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా తొలి శుభలేఖ భద్రాచలం సీతారాముల వారి సన్నిధిలో పెట్టివ్వడం మానవాయితీ. అలాగే చక్రపాణి గారు, రేపొద్దునే భద్రాచలం బయలుదేరి వెళదాం. మంచిది. మిస్డ్ కాల్ వచ్చావేంటి? బ్యాలెన్స్ అయిపోయిందా? జోకులొద్దు. వాళ్ళ పెళ్లికి దగ్గరుండి శుభలేఖలు రాయించావు. మరి మన సంగతి ఏంటి? ఏముంది, అందరితో పాటు భద్రాచలం వెళ్ళి శుభలేఖ ఇచ్చి రావటమే. తర్వాత బోల్డ్ అని పెళ్లి పనులు ఉన్నాయి. శుభలేఖలు పంచాలి, పందిర్లు లేంచాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి. తర్వాత ఓ అదా. ఏముంది, పెళ్లికి వచ్చిన వాళ్ళు నువ్వు వాడిని చూసుకో, నేను దాన్ని చూసుకుంటాను, సెటిల్ అయిపోదాం. రామకృష్ణ, రోజు నీ వెనక తిరుగుతున్నాననేగా నీకు లోకు అయిపోయాను. ఇదే ఆఖరిసారి. నిజంగా నీ మనసులో నేనుంటే నువ్వు నన్ను ఆపు, లేకపోతే